ప్రతి వారి జీవితంలో కొన్ని సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేరు. మరుపురాని సన్నివేశాలు, మరుపురాని రోజులు ఎన్నో ఉంటాయి. ఈరోజు డేట్ ఎంతండి? జూన్ 6, 2025. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జూన్ 6వ తేదీన విజయవాడ PWD గ్రౌండ్లో అహ్మద్ దీదాత్ అనేటువంటి ఒక క్రీస్తు విరోధితో తలబడి వాడిని మట్టి గరిపించి జయశాలి అన్న బిరుదును సొంతం చేసుకున్న దినం జూన్ 6, 1996. 30 ఏళ్ళు జయశాలి అన్న పదానికి తిరుగులేని ఆధిక్యం సంపాదించి 30 ఏళ్ళు అవుతుంది. ఆ సందర్భంగా తండ్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తండ్రి గారికి ఇచ్చిన ఇంట్రొడక్షన్ తెరపై తెరకిద్దాం. ఆ తర్వాత తండ్రి గారు ప్రసంగం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లైట్స్ ఆఫ్ చేయండి. తండ్రి గారి గురించిన పరిచయాన్ని మనం తెరపై చూద్దాం. ఆ తర్వాత మొదటి రోజు ముఖ్య సందేశాన్ని మన తండ్రి గారు మనందరికీ అందిస్తారు. ఈ నీతిమాలిన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సర్వోన్నతమైన న్యాయస్థానంలో కూర్చొని దౌర్భాగ్యమైన తీర్పిచ్చారు. ఏమండి, సుప్రీంకోర్టును తప్పుబట్టే మగాడిని మీరు చూసారా? పిడి సుందర్రావును తప్ప మీసం మెలేసి చెప్తున్నాను. మీసం మెలేసి రాజ్యం తప్పు చేసిన బుద్ధి చెప్పాలి. వాడు ప్రధానమంత్రి అయినా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా తప్పైతే చెప్పాలి నిలబెట్టి. చెప్పాను. నో అరెస్ట్. ఇంతవరకు నో అరెస్ట్. అరెస్ట్ చేయాలంటే దమ్ములు ఉండాలి. దమ్ములు, కలేజా. నటుడు కాదు, పిడి సుందర్రావు కొంత కలేజా. తినేస్తాను. ప్రపంచంలో ఎవరినైనా తినేస్తాను. ఎంత ఛాలెంజ్. 2 ఏళ్ళు అయింది. ఎక్సర్సైజ్ చేస్తున్నాను బాగా. కండలు తిరుగున్నాయి బాగా, మీసాలు తిరుగుతున్నాయి. దురదగా ఉంది ఎవరిని ఓడించాలా అని. ఎవడు రాడేటండి బాబు సన్నాసులు. దురద పట్టిన శరీరాన్ని దింపేద్దాం అనుకుంటున్నాను. వేడంతా ఎవడు కనబట్టలేదండి. మైక్ టైసన్ గారు ఏం దెబ్బలాడతాడండి. ఆడు ఒకసారి వరల్డ్కి ఛాంపియన్ అవుతాడు. పిడి సుందర్రావు చచ్చిపోయినంత వరకు ఇంటర్నేషనల్ ఛాంపియన్, వన్ అండ్ ఓన్లీ. 12 రౌండ్లు 14 రౌండ్లు నా రింగులో ఉండవు. 1 సెకండ్ ఫస్ట్ రౌండ్ తో పోతాడు. నాకౌట్ అంటారు దీన్ని. ఏసు జోలికి రాకండి. మరలా చెప్తున్నాను సమాజానికి, ప్రపంచానికి, ప్రపంచంలో నెట్టను వీక్షిస్తున్న ప్రజలారా, ఏసు జోలికి వచ్చేవాడు మీ దేశంలో ఎవడైనా ఉంటే వాడిని ఈడ్చుకురండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్ లో ఉందని గొప్ప. అరే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చిటికలేని గోరికి సరిపోదు ఈ దిక్కుమాలిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ చాలా మగతనం ఉన్న ఎవడనైనా ఇంగ్లాండ్ దేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నిలబెట్టమనండి. చిన్న పిల్లాన్ని నిలబెడతారు వాడి మీద పోటీకి. ఇక్కడ చిన్న పిల్లాన్ని. కొత్త నిబంధనలో ఎక్కడైనా క్రీస్తు వచ్చిన తరువాత ఆయన గాని, అపోస్తలులు గాని, శిష్యులు గాని, సంఘము గాని గెంతినట్టుగా ఒక్క రెఫరెన్స్ నాకు చూపించండి. మీ కాళ్ళ కింద దూరిపోతాను. స్టీఫెన్ హాకిన్ అనేవాడు ఒకడు ఉన్నాడండి. వాడు అసలు దేవుడే లేడనేసాడండి. వాడు ఆ మాట అన్నప్పుడు మీడియా తప్పుడు కోతలకు వస్తున్నప్పుడు, మీ అన్నీలు ఎక్కడికి వెళ్ళాడర్రా దొంగల ముఠా వాళ్ళారా? మీ అన్నీలు ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పటికైనా యుద్ధానికి నిలిచేవాడు పిడి సుందర్రావు కానీ గొట్టం లాంటి నీ అనిల్ కాడు. వన్ అండ్ ఓన్లీ పిడి సుందర్రావు అవుతాడు తప్ప పిట్ట లాంటి వాడు కాదు అనిల్ కాడు. చెప్పలేని గురువుతోనెళ్ళి ఒకవేళ మీసం ఉంటే మీ అనిల్కి పిడి సుందర్రావుతో పోటీకి వస్తాడేమో అడుగు. ఇదే మైదానంలో కండిషన్ 2 నిమిషాల్లో మట్టి కరిపించేస్తానని కూడా చెప్పండి. స్వస్థత ఉన్నదంటున్నాడు, స్వస్థతలో చేస్తానంటున్నాడు. ఇదిగో తోడ కొట్టి సవాలు చేస్తున్నాను. తోడ కొట్టి
మీకు దమ్ముంటే మీరు ఒక అమ్మకి అబ్బకి పుడితే పనీళ్ళు తీసుకొచ్చి స్వస్థతల మీద సవాల్. జాగ్రత్త, ఖబర్దార్. దమ్ముంటే స్వస్థతలు చేసే వానికి స్వస్థతలు చేయవని మేము నిరూపిస్తాం. స్వస్థతలు లేవని మేము నిరూపిస్తాం. స్వస్థతలు ఉన్నాయని నిరూపించమను. చేత కాదర్రా మీకు అది. మళ్ళా చెప్తున్నాను, మీ అనిల్ రాడు. భవిష్యత్తు చెప్పేశాను. భయం పీడి సుందర్రావు అంటే, సింహం టెర్రర్ పీడి సుందర్రావు అంటే జాగ్రత్త.